టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సన్నాసులు దద్దమ్మలు చెప్తున్నారు. మొత్తం పూర్తి చేసినాం కేవలం 10% మిగిలిందని చెప్తున్నారు. సన్నాసులారా, మొత్తం పూర్తి కావాలంటే ఇంకా 40,600 కోట్ల రూపాయలు ఇంకా కావాలంట. ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పెట్టింది 35,000 కోట్లు. 35,000 కోట్లతోని 90% వరకు ఎట్లా పూర్తి అవుతుందో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటనక్కలు సమాధానం చెప్పాలి. నిన్న మొన్న 2 రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను సందర్శించి యుద్ధ ప్రాతిపదికన పాలమూరు రంగారెడ్డి కావచ్చు, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవి అన్నింటినీ పూర్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించి యుద్ధ ప్రాతిపదికన పనులను అన్నింటినీ ప్రారంభించాలి. అదేవిధంగా భూసేకరణ కూడా పూర్తి చేయాలి. అవసరమైతే గ్రీన్ ఛానల్ ద్వారా మేము నిధులను సమకూరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గుంతనక్కలు, కల్వకుంట్ల కుటుంబానికి ఊడిగం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటా, వాళ్ళ ఎంగిలి బొక్కలు ఏరక తినుకుంటా, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇక్కడ నుంచి కొంతమంది సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నారు. 90% పనులు కంప్లీట్ అయితే ఇంకా 46,000 కోట్ల, ఇంకా 40,600 కోట్లు దేనికి ఖర్చు అవుతుంది సన్నాసులారా? దీన్ని బట్టే చూడొచ్చు మీరు ఏం బీకినరో, ఏ పాటు మల్లేసినరో అని. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన ఫామ్ హౌస్లోకి నీళ్లు తీసుకురావడానికి 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ని అభివృద్ధి చేసుకుంటే ఈ పాలమూరు నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి సన్నాసులు మొత్తం అయ్యగారికి అడుగులకు మడుగులొత్తుకుంటా, వాళ్ళ ఎంగిలి బొక్కలు ఏరక తినుకుంటా వీళ్ళ ఆస్తులు అంతస్తులు పెంచుకున్నారు. కానీ పాలమూరు బిడ్డల కష్టాలను గురించి, పాలమూరు వలసల గురించి, పాలమూరు ప్రాజెక్టుల గురించి ఏ ఒక్కడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఫోను నిన్న ఒక ఆయన చెప్తున్నాడా, మా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇక పీక్తా, నాడతా, కట్టలు కడతా, ముఖ్యమంత్రి నీవు అవసరం ఉంటే దమ్ముంటే రాజీనామా చేయి, ఇక నా మీద గెలవని చెప్తున్నాడు. సన్నాసి, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దాదాపు 36-37 వేల ఓట్లతోని రేవంత్ రెడ్డి గారు చిత్తుగా నిన్ను ఓడించండు. మళ్ళీ సిగ్గుచరం లేకుండా మళ్ళా రాజీనామా చేయించు. ముఖ్యమంత్రికి నీ లెవెల్తో పోల్చుకోకు. నరేందర్ రెడ్డి గారు కోడంగల్ నియోజకవర్గంలో ఏదన్నా ఏ మండలం నుంచి అన్నా, ఏ గ్రామం అన్న తీసుకో, ఏదన్నా ఒక మండలం తీసుకో, త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కదా, నీకు సిగ్గుచారం ఏమన్నా ఉంటే, నీకు నిజంగానే ఏమైనా సత్తా ఉంటే ఎక్కడి నుంచి అన్నా ఒక ఎంపీటీసీ గానో, ఇక జెడ్పీటీసీ గానో ఇక గెలువు ఇక సరిపోతుంది సుతం. ఇక నీ స్థాయి ఎమ్మెల్యే అదంతా కాదు, ఎంపీటీసీయో, జెడ్పీటీసీయో లేదా వార్డు మెంబర్ గెలవా సుతం. గత 10 ఏళ్ళ అధికారంలో ఉండి నీవు పీకిందేంది, కట్టలు కట్టిందేంది, కొడంగల్లో పొడిచిందేంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్లో కొన్ని దాదాపు 10,000 కోట్ల నిధులు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున కొడంగల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి, ఈ కొడంగల్ ప్రజల కన్నీళ్లను, కష్టాలను తూర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా అభిమాన నాయకుడు తిరుపతి రెడ్డి గారు అహోరాత్రులు కష్టపడుతూ, రాత్రి పగలు కష్టపడుతూ పెద్ద ఎత్తున ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి నిధులు వస్తున్నాయి. అది మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల ప్రాంతానికి, ప్రతి పల్లెకు సింగిల్ రోడ్ ఉన్నటువంటి రోడ్లను డబల్ రోడ్లు ఉన్నటువంటి వాళ్ళని 4 వరుసల రోడ్లు, మట్టి రోడ్లకు డాంబర్ రోడ్లు, ఇట్లా ప్రతి ఊరికి రోడ్లు అవుతున్నాయి, ప్రతి ఊరికి బడి అవుతుంది, ప్రతి ఊరికి గుడి అవుతుంది, ప్రతి ఊరికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్ రాబోతుంది. మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, వెటర్నరీ కాలేజీ, యంగ్ ఇండియా, అదేవిధంగా సైనిక్ స్కూలు, వెటర్నరీ స్కూలు, అడ్వాన్స్ ఏటీసీ సెంటరు, ఒక క్రీడా ప్రాంగణము, అదేవిధంగా పెద్ద ఎత్తున మా ప్రాంతంలో పోలేపల్లి, అక్కింపేట, లగచర్ల ప్రాంతంలో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఇవి అన్ని కండ్ల కనబడతలేవా సన్నాసి నీకు? ఇక నేను వీక్నా కట్టలు కట్టిన 5 ఏళ్ళు నీవు కొడంగల్లో ఏం బీకలేదు. 5 ఏళ్ళు నీవు ఇక్కడ ఏం చేసినావా అంటే, అన్ని పోలీస్ స్టేషన్లకు ఒక టార్గెట్ ఇచ్చి వాళ్ళ నుంచి వసూళ్లు చేసుకొని, ఉస్క దగ్గర ఇన్ని, మైనింగ్ దగ్గర ఇన్ని, క్రషర్ మిషన్ల దగ్గర ఇన్ని, మొత్తం ముల్లే కట్టుకొని, మూట కట్టుకొని పట్నం పోయి
నీ ఆస్తుల్ని నీ అంతస్తుల్ని పెంచుకున్నావు, కానీ కోడంగల్లో నువ్వు పీకింది లేదు, నాటింది లేదు, కట్టగట్టింది లేదు. ఇంత పీక్ నేను చెప్తున్నావు కదా నరేందర్ రెడ్డి, నేను సవాల్ విసురుతున్నా. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, నీవు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు. 2018 ఎన్నికల ముందు నిన్ను గెలిపించుకోవడానికి ఒక ఆయన పీకుడు గన్లాగా వచ్చిండు షేర్ ఖాన్. కోడంగల్ నియోజకవర్గంలో కారులో పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే నేను దత్తత తీసుకుంటా, సిరిసిల్ల సిద్దిపేటను మించి అభివృద్ధి చేస్తా అని చెప్పిండు కదా. మరి సిరిసిల్ల సిద్దిపేటను మించి అభివృద్ధి చేసినాడు, దత్తత తీసుకున్నాడు. కోడంగల్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ మన కట్టినటువంటి పాపన పోయినావా నరేందర్ రెడ్డి? కోడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన్ని మండలాలు తిరుగుదాం, మొత్తం గ్రామాలు తిరుగుదాం. ఏడన్నా నీ సారథ్యంలో నీవు ఎమ్మెల్యేగా ఏడ్చినన్ని రోజులు ఒక్క డబుల్ బెడ్రూమ్ పూర్తి అయినట్లుంటే కోడంగల్ నియోజకవర్గంలో భవిష్యత్తులో ఏ ఎన్నిక వచ్చినా మేము ఎవరం పోటీ చేయమా, నేను ఇనానమస్గా గెలిపిస్తాం. ఒక్క డబుల్ బెడ్రూమ్ పూర్తి అయింది కోడంగల్ నియోజకవర్గంలో చూపు సన్నాసి. ఎందుకు సన్నాసి మాటలు మాట్లాడతావు? మేము చూపిస్తాం. ఎస్, మేము అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కూడా కాలేదు, కానీ కోడంగల్ నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ఒకటన్నా ఇందిరమ్మ ఇండ్లు యుద్ధ ప్రాతిపాదికన పనులు జరగడంతో పాటు చాలా ఇండ్లు ఓపెన్ అయినాయా. నేను వీకినా, కట్టలు కట్టినా, నాటినా, ఇక రాసుతామంటావా? ఊహించుకోక నరేందర్ రెడ్డి, నీ స్థాయికి మేమే ఎక్కువ. మా నాయకునితో పోల్చుకుంటాయేందా నక్కకు నాగలోకానికి తేడా. నీవు ఎవరి దగ్గరనో ఊడిగం చేస్తావో, ఎవరినియో చెప్పులు మోస్తావో, ఎవరి దగ్గరనో ఎంగిల్ మెతుకులు ఏరక తింటావు కదా. అటువంటి దొరల్ని, అటువంటి నియంతల్ని కాలగర్భంలోకి తొక్కి ఈరోజు అధికారంలోకి ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి ఒక్కడు గెలవడం కాదు, 64 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో గెలిపించుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండా నరేందర్ రెడ్డి. నీలాక ఏకలింగాన్ని గెలవనికే శాత కాలేదు, కానీ పెద్ద పెద్ద ఏదో పీక్నే నాటినా అని చెప్తావు. నీ వీకింది అంతా ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఇక్కడి ప్రజల మధ్య అన్నదమ్ములుగా ఉన్నటువంటి మా మధ్యలో కక్షలు పెట్టి, కార్పణ్యాలు పెట్టి, యుద్ధ వాతావరణాన్ని సృష్టించి, దాడులకు ఉసిగొల్పి, మాలాంటి వ్యక్తుల మీద చంపడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి ఒక రౌడీ గ్యాంగ్ నీది. రౌడీ చరిత్ర, నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తివి నీవు. గత 5 ఏళ్ళు కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క పోలీస్ స్టేషన్లోనన్నా ఎస్ఐలు పాపం ఒక సంవత్సరం కూడా వాళ్ళు విధులు చక్కగా నిర్వహించలేకపోయినరు నీ దాడికి తట్టుకోలేక. నీవు 5 ఏళ్ళు నీవు ఎటువంటి రంకు వేషాలు వేసినావు, ఎటువంటి రాజకీయం చేసినావు అన్నీ చూసిండ్రు కాబట్టే నీకు కర్రు కాల్చి వాత పెట్టి పట్టణానికి పరిమితం చేశారు. మళ్ళీ సిగ్గుచారం లేకుండా ముఖ్యమంత్రి గారి మీద ఇది అది మాట్లాడతావు. కాబట్టి ఇక్కడైనా నీ ఓవర్ యాక్టింగ్, నీ డ్రామా కట్టి పెడితే బాగుంటుంది. నేను చెప్తున్నా కదా, కొడంగల్ నియోజకవర్గంలో భవిష్యత్తులో కాదు ఎప్పుడు కూడా నీ ఒక వార్డు మెంబర్ కూడా గెలవవు. నేను చెప్తున్నా నరేందర్ రెడ్డి, నీకు నీవు ఎక్కువ ఊహించుకోకు. వాడెవడో బొక్కలు వేస్తున్నాడు, వాటిని తినొచ్చి మురుగకం తప్పితే నీది అంతకన్నా ఎక్కువేం లేదు. నీ ఒక ప్యాకేజీ స్టార్వు. కాబట్టి నరేందర్ రెడ్డి కావచ్చు, ఇంకో ఆయన పాలమూరులో నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు శ్రీనివాస్ గౌడ్. ఉద్ధరించింది ఏందా నీవెంతసేపు? కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు ఊడిగం చేయడం తప్పితే ఎందుకు నీ కాళేశ్వరం పూర్తి అయింది, ఎందుకు నీ పామ్ హౌస్లకు నీళ్ళు వచ్చినాయి, ఎందుకు మా పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాలేదు అని గల్లబట్టి అడిగే దమ్ము ఒక్కడన్నా చేసిండా? అది సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఎందుకు చేయలేదు? సిగ్గుశరం లేకుండా ఇప్పటి వరకు కూడా ఇంకా భూసేకరణ కూడా కొన్ని పూర్తి చేయలేదు, కానీ 90% పూర్తి అయిందని చెప్పి వాడు ఎవడో చెప్పిండని వీళ్ళు చెప్తారా? సిగ్గు అనిపించాలే మీకు, సిగ్గుశరం లేని సన్నాసులారా. పాలమూరు అభివృద్ధి చెందాలన్నా, పాలమూరు ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపాదికన కావాలన్నా వడ్డించే దగ్గర మన వ్యక్తి ఉన్నాడు కాబట్టి 4 ముక్కలు పడతాయన్నట్లు ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారు. మీ కడుపుల మంట బంద్ చేసుకోండి. ఈ రకంగా అభివృద్ధి చేసుకుంటూ పోతే ఇక మనల్ని ఎవరు దేకడు కదా అనేటటువంటి భయం పుట్టుకున్నది మీకు. ఇది పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రధాన వార్త. ఒకసారి చూడండి. మహిళా ప్రయాణికులకు శ్రీ రైడ్, రాజధానిలో అందుబాటులోకి 55 మంది డ్రైవర్లు, మహిళా సాధికారతలో కీలక అడుగు, డీజీ